Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము SQL సంబంధించినటువంటి కామెంట్స్ని స్టేట్మెంట్స్ అన్ని మనము మామూలు కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేసి మనం చేయడం జరిగింది కదా. అలా కాకుండా మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని దాంట్లో మన స్కీమాస్ అండ్ టేబుల్స్ క్రియేట్ చేసి ఎలా మనము స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలో మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మామూలుగా Oracle SQL యూజ్ చేయాలంటే కొన్ని అంటే మెయిన్గా ఏంటంటే లైసెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి మార్కెట్లో కొన్ని ఫ్రీ టూల్స్ అంటే ప్లాట్ఫామ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. అందులో మెయిన్గా ఒకటి వచ్చేసి ఏంటంటే DBeaver అనేది. ఓకే, ఈ DBeaver ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ DBeaver అనేది మనకి ఓపెన్ సోర్స్ అనమాట, అంటే ఫ్రీగా లభిస్తుంది. ప్లస్ మనకి ఈ DBeaverని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ డేటాబేస్ని అట్ ఏ టైం మనం కనెక్ట్ అయ్యి వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూసారా, నేను ఇక్కడ MySQLతోనే కనెక్ట్ అయ్యాను, ప్లస్ Oracleతోనే కనెక్ట్ అయ్యాను. అది DBeaver యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనము Oracleతో కనెక్ట్ అయ్యి దీంట్లో వచ్చేసి మనము స్కీమాస్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ చూసారా స్కీమాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నాయి. మనం వచ్చేసి ఇప్పుడు ఇందులో ఒకటి అంటే మన ఒక ఓన్ స్కీమాని మనం క్రియేట్ చేద్దాం. అది ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి SQL రైటర్ ఇక్కడ ఓపెన్ చేసి న్యూ SQL స్క్రిప్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్రియేట్ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, నేను వచ్చేసి విజయ్ అని ఇస్తున్నాను. తర్వాత ఐడెంటిఫైడ్ బై, తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఓకే, విజయ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి పర్మిషన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో అందుకు గ్రాంట్ DBA టు దట్ యూజర్ నేమ్. ఓకే, విజయ్ అనే యూజర్ నేమ్కి పర్మిషన్స్ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఇవ్వాలన్నమాట. సో గ్రాంట్ అన్లిమిటెడ్ స్పేస్. అన్లిమిటెడ్ ఇది ఏం స్పేస్, మనము టేబుల్స్కి కదా స్కీమాలో టేబుల్స్ ఇవన్నీ క్రియేట్ చేసాం కదా. సో అందుకు అన్లిమిటెడ్ టేబుల్ స్పేస్ టు యూజర్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమిట్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ SQL స్క్రిప్ట్ని అంతా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారా 4 క్వెరీస్ రాసాం కదా. సో 4 క్వెరీస్ ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీన్ని కనుక రిఫ్రెష్ చేస్తే ఈ స్కీమా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. చూసారా, ఇక్కడ విజయ్ అనే స్కీమా రావడం జరిగింది. ఇది కానీ ఓపెన్ చేస్తే ఇందులో టేబుల్స్, వ్యూస్, ఇండెక్స్, ఒక స్కీమాలో ఏమేమి కావాలో అవన్నీ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్కీమా క్రియేట్ చేసాం కదా. సో ఈ స్కీమాతో మనం ఇక్కడ కనెక్ట్ కావాలన్నమాట. ఓకే, మనం ఏ స్కీమా అయితే యూజ్ చేస్తామో ఆ స్కీమాతో కనెక్ట్ కావాలన్నమాట. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ కనెక్షన్ ఇవ్వండి. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ స్కీమా క్రియేట్ అయింది కదా, ఇందులో మనం వచ్చేసి టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, దీనికోసం న్యూ SQL స్క్రిప్ట్ ఓపెన్ చేస్తున్నాను. టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, మనం ప్రీవియస్ క్లాస్లో SQL స్టేట్మెంట్ చూసాం కదా. ఓకే, అవి కానీ మీరు మిస్ అయ్యింటే కన్నా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఓకే, నేను ఈ వీడియోలో అయితే డైరెక్ట్గా చెప్తున్నాను మీకు. ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్ ఏమి ఇద్దాము, EMP అని ఇద్దాం. ఓకే, ఎంప్లాయీ అని ఇద్దాం, లేదంటే ఎంప్లాయీ అంటే ఏమి ఉంటాయి, ఎంప్లాయీ నంబర్, ఇదే టైప్ నెంబర్ కదా. సో నెంబర్ అని ఇవ్వాలన్నమాట. తర్వాత సైజ్ డిక్లేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కాలం నేమ్, ఈ నేమ్, ఇది వచ్చేసి varchar టైప్, అండ్ సైజ్ వచ్చేసి ఒక 10 ఇద్దాం. ఓకే, టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తాము, డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా. సో దానికోసం ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంది, ఎంప్లాయీ, ఆ కాలం నేమ్స్ ఏమి, ఈ నంబర్ ఈ నేమ్, తర్వాత వచ్చేసి వాల్యూస్ ఇవ్వాలన్నమాట. సో 1 విజయ్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెమీకోలన్.
ఇప్పుడు వచ్చేసి ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, చూసారా 2 క్వెరీస్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని రిఫ్రెష్ చేయండి, ఈ స్కీమాని చేసి టేబుల్స్ అనేది కదా దీన్ని ఓపెన్ చేయండి. చూసారా ఇక్కడ ఎంప్లాయీ అనే టేబుల్ ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది. అండ్ ఇందులో కాలమ్స్, కన్స్టెంట్, ఫారిన్ కీస్ అవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా, ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, ఈ కాలమ్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ నెంబర్, ఈ నేమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే కనుక దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.